గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో గల వివిధ షిరిడి సాయి, సత్యసాయి, రాఘవేంద్ర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆయా ఆలయాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, స్వచ్ఛంద, సామాజిక నారాయణ సేవలు నిర్వహించడంలో స్థానిక భక్తులు పోటీ పడ్డారు. విశాఖ బి కాలనీ షిరిడి సాయిబాబా సేవా సత్సంగం ఆధ్వర్యంలో అఖండ గురు చరిత్ర సామూహిక పారాయణం, పంచామృత అభిషేక సేవలు జరిగాయి. జడ్పీ ఎదురుగా ఎస్బీ కాలనీలో గల షిరిడి సాయి ఆలయంలో మహాకుంభాభిషేక, జ్ఞాన సప్తాహం, క్షీరాభిషేకం, హారతి సేవలు, పండిత సత్కారం జరిగాయి. బొందిలీపురం సాయి దర్బార్లో జరిగిన పూజల్లో మాజీ మంత్రి గుండా అప్పల్ల సూర్యనారాయణ గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి గారు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సామూహిక పూజలు, వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా బలగలో గల రాఘవేంద్ర స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయినే, మంగళం భక్తివాసాయ, మంగళం సత్యసాయనే. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తువాం సర్వాణి రూపాణి విచిత్య లీలః నామాని రుద్వాన్ తదన్యథాస్తే సర్వదేవతాతీత స్వరూప శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి తండ్రి గురువు. మన శాస్త్రం చెప్పేది ఏంటంటే తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గురువే గురుస్థానం, మూడోస్థానం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ గురువుడే సద్గురు. ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందిస్తున్నాం. షిరిడి సాయిబాబా సేవా సత్సంగం విశాఖ బి కాలనీ వారి సౌజన్యంతో ఈరోజు బాబావారి మందిరంలో మా చైర్మన్ గారు మధుకర్ విజయకర్ గారు, డాక్టర్ గారు వారి ఆధ్వర్యంలో, అలాగే మెంబర్స్ ఏదైతే అందరి సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు వీరరామంగా ఉదయం 6 గంటల నుండి కూడా భక్తుల సందోహం చక్కగా దర్శించుకుంటున్నారు. అలాగే గురు పౌర్ణమి అంటే వ్యాస పూర్ణిమ అంటారు. ఈరోజు వ్యాసుడు తరక పుట్టినరోజు, జన్మదినం. వ్యాసాయ విష్ణు రూపాయ సాక్షాత్ విష్ణు స్వయం విష్ణు వ్యాసం అంటాం. మన చేతను స్వయంగా విష్ణుమూర్తి వ్యాసుడిగా అవతరించి 4 వేదాలని కూడా ఒక పోగ్గా ఉన్న వేదాన్ని విభజించి 4 వేదాలుగా దాన్ని పరిగణలోకి తీసుకొచ్చిన మహాత్ముడు మనకు అందించాడు. ఆ వేదాంతంతో ఉపనిషత్తులు అందించాడు మనకి. అది కాకుండా అష్టాదశ పురాణాలు, అంతేకాకుండా మహాభారత ఇతిహాసాలు ఆయన అందించిన మహాభారతం, అలాగే భాగవతాన్ని మనకి అందించారు. అటువంటి గొప్ప పురుషుడైనది, హిందూ మతానికి మూల పురుషుడైనది ఆ వ్యాస మహాముని యొక్క జన్మదిన సందర్భంగా ఎవరు గురువును వారు ఈరోజు సేవించుకున్నా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ. అంచేత ఈ రోజున బాబావారి మందిరంలో కూడా మన సద్గురు అయినటువంటి షిరిడి సాయినాథుని సేవించి భక్తులందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ఆయురాలకి భోగభాగ్యాలు సర్వదా ఇచ్చిస్తూ ఆ బాబావారి యొక్క అనుగ్రహంతో అందరూ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ప్రభాసించాలని మరొకసారి ఈ టెంపుల్ స్టార్ట్ చేసేసి 1992లో సత్సంగం ఫామ్ చేసాం. ఆల్మోస్ట్ 34 ఇయర్స్ అయిపోయింది మన ఈ టెంపుల్ కట్టేసి. మన టెంపుల్ ఆలయంలో మన ప్రతి సంస్కృతి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటాం. జనవరి టు డిసెంబర్ వరకు ఏ ప్రోగ్రామ్ హిందూ కల్చర్లో ఏ అవుతున్నాయి అన్నీ చేస్తూ ఉంటాం. అంటే మన టెంపుల్లో ప్రతిరోజు అభిషేకం అవుతుంది, ప్రతిరోజు అభిషేకం చేస్తున్నాం. ఇది ఇలాగ అక్కడ జరగట్లేదు. 4 ఆర్తిలో తర్వాత సేవా కార్యక్రమాలు. ఫస్ట్ మోస్ట్ సేవా కార్యక్రమం అన్నదానం. అన్నదానంలో మా ప్రతి లక్ష వారం 700 to 800 మంది అన్నదానం మనుషులకి అవుతున్నాయి. ఈరోజు ఈ గురు పూర్ణిమ నిమిత్తగా గురువులకి సన్మానం చేస్తాం. అందులో 6 గురువులకి సన్మానం సాయంకాలం 6 గంటల్లో చేస్తాం. అర్జునుడు గారు ధర్మరాజు, రాజశేఖరు, చంద్రశేఖరు వాళ్ళిద్దరు వాళ్ళ ద్వారా వంశాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
लोकाभिरामं श्रीरामं भूयां भूयमान्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते बोलो सद्गुरु साईनाथ महाराज की